హైదరాబాద్ గచ్చిబౌలిలో ఆక్రమణపై హైడ్రా కొరడా ఝుళిపిస్తోంది. కొండాపూర్లో ఆక్రమణలు తొలగిస్తోంది. హైడ్రా సీఎంసీ సిబ్బంది కలిసి ఆక్రమణలు కూల్చివేస్తోంది. కొండాపూర్ బొటానికల్ గార్డెన్ నుంచి మసీద్ బండ వరకు రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలు వెలిశాయి. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా ఉదయం నుంచి ఆక్రమణలు తొలగిస్తోంది. ఎలాంటి ఘర్షణలు చెలరేగకుండా పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేస్తోంది. హైదరాబాద్ గచ్చిబౌలిలో హైడ్రా కొరడా ఝుళిపిస్తోంది. కొండాపూర్లో ఆక్రమణలను హైడ్రా తొలగిస్తోంది. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో అటు బొటానికల్ గార్డెన్ నుంచి మసీద్ బండ్ వరకు ఉన్నటువంటి ఆక్రమణలన్నింటినీ కూడా తొలగిస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాము. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాముడు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాముడు. సంధ్య, హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి ఫుట్పాత్ల ఆక్రమణల పైన అధికారులు ఫోకస్ చేశారు. ఇటు సిఎంసి, అదేవిధంగా జిహెచ్ఎంసి, ఎంఎంసీతో పాటు హైడ్రా సహకారం తీసుకుంటున్నారు ఆయా ప్రాంతాల్లో, అవసరమైనటువంటి ప్రాంతాల్లో. ఇప్పుడు సిఎంసి, హైడ్రా ఇద్దరు సంయుక్తంగా కొండాపూర్, గచ్చిబౌలి ప్రాంతంలో ఉండేటువంటి బొటానికల్ గార్డెన్ నుంచి అదేవిధంగా మసీద్ బండ వైపు ఉండేటువంటి రోడ్డు పైన వచ్చిన ఆక్రమణలన్నింటినీ తొలగించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ప్రతి శనివారం కూడా ఈ ప్రోగ్రామ్ ను చేయాలని, ఫుట్పాత్ల ఆక్రమణను తొలగించాలని డిసైడ్ చేశారు. అందులో భాగంగా ఈ రోజు కూడా అనేక ప్రాంతాల్లో ఉండేటువంటి ఫుట్పాత్లన్నింటినీ ఆక్రమణలన్నింటినీ కూడా తొలగిస్తున్నారు. అయితే ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో కూడా అధికారులు కొంత ఎక్కువగా ఫోకస్ పెట్టారని చెప్పొచ్చు. రైట్ టు వాక్ అనేటువంటి నినాదంతో ముందుకెళ్లాలి. ప్రతి ప్రాంతంలో వెలిసినటువంటి ఫుట్పాత్ల ఆక్రమణలను తొలగించే విధంగా, అంటే ప్రజలు ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వాళ్ళు రోడ్లపైన యాక్సిడెంట్ కారణంగా చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దానివల్లనే కొంత రక్షణ చర్యలు తీసుకోవాలి. ఎక్కడైతే ఫుట్పాత్ లేదో ఆ ఫుట్పాత్ నిర్మాణం చేయాలి. అదేవిధంగా ఉన్న ఫుట్పాత్ ఎవరైనా కబ్జా చేస్తే ఇమీడియట్ గా వాళ్ళని తొలగించాలనేటువంటి ఆలోచనలతో అధికారులు ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు ఈ ప్రాంతంలో, అంటే గచ్చిబౌలిలో చేస్తున్నారు. దాంతో పాటు సిఎంసి పరిధిలో అమీన్పూర్ లో కూడా ఈ రోజు కూల్చివేతలు కొనసాగుతున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఓకే, రైట్ రాముడు.